మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన సృష్టికర్త, సర్వంతర్యామి, నిరంతరం స్తోత్రుడు. ఆయన మనకు కావలసిన అన్ని సకల సమృద్ధిగా అనుగ్రహించగలిగిన దేవుడు. నమ్మకం ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు. ఎంత పెద్ద కార్యమైనా, నువ్వు చేయలేని కార్యమైనా, చేయలేకుండా పోయినా దేవుడు నీ పక్షాన నీ కార్యాన్ని చేసి నీ ద్వారా దేవుడు మహిమపరచబడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీడు ఈ కార్యం చేయగలడా? చేయలేడు, వాస్తవమే. కానీ చేసింది ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు నీ పక్షం నుండి కార్యము జరిగించడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ప్రియమైన బిడ్డలారా, దావీదు చెప్పినట్లుగా యెహోవా యందు నమ్మిక ఉంచాలి, అప్పుడు ఆయన నీ కార్యములన్నిటినీ సఫలపరుస్తూ ఉంటాడు. అందుకనే అపోస్తుడైన పౌలు అంతకుముందు దేవుని ఎరగినప్పుడు ఎన్నో దుర్మార్గపు కార్యాలు చేశాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ తనకు వచ్చిందో, దేవుని మీద అతనికి నమ్మకం కలిగిందో, దేవుడు అతని మీద నమ్మకం ఉంచాడో,